కానీ వికెట్స్ లూజ్ అవ్వకుండా ఈ పార్ట్నర్షిప్ ముందుకెళ్ళడం ఇండియాకి చాలా అవసరం. మంచి షాట్, కొంచెం కుదురుకున్నారు కాబట్టి ఇద్దరు ఫ్రీగా కనిపిస్తున్నారు. నార్మల్ క్రికెటింగ్ షాట్స్ మధ్యలో ఒక బౌండరీ వస్తే ఆ రన్ రేట్ ఇంకా కొంచెం తగ్గుతూ ఉంటుంది. డ్రింక్ బ్యాక్లో గౌతమ్ గంభీర్ వచ్చి అదే చెప్తున్నాడు. నార్మల్గా ఇద్దరికి కూడా కాన్ఫిడెన్స్ ఇస్తున్నాడు, ఎలాగ ఆడాలి అని చెప్తున్నాడు. ఎందుకంటే తనకు అలవాటే. ఫైనల్స్లో బ్రిలియంట్ పర్ఫార్మెన్స్ ఉంది తనకి. 2007 వరల్డ్ కప్ ఫైనల్స్ అండ్ 2011 వరల్డ్ కప్ ఫైనల్స్లో హైయెస్ట్ స్కోరర్. క్లియర్గా అక్కడ చెప్తున్నాడు అది. రన్ రేట్ని ఎంత అవుతే అంత 8-7 వరకు ఉందంటే ఈజీ అవుతుంది. ఎందుకంటే ఈ వికెట్ మీద బాల్ వేగంగా రావట్లేదు. సో మనకి క్లియర్గా ఇక్కడ ఏం తెలిసిందంటే ఎప్పుడైతే ఫాస్ట్ బౌలర్స్ వికెట్స్ తీస్తారో స్పిన్నర్స్ ఎఫెక్టివ్గా కనిపిస్తుంటారు. వేరే ఇండియా కొంచెం స్ట్రగుల్ అయింది స్టార్టింగ్లో, కానీ స్పిన్నర్స్ వచ్చి మంచి కంబ్యాక్ చేశారు, వికెట్లు తీశారు. మరొకసారి చూడొచ్చు అక్కడ క్లియర్గా కోచ్ గంభీర్ ఇద్దరు బ్యాటర్స్కి ప్లాన్స్ ఏదో చెప్తున్నాడు. చాలా ఇంపార్టెంట్ ప్లాన్తో వెళ్ళడం. షాట్ చక్కగా కనెక్ట్ అయిందా? yes, 6 runs. వావ్, తిలక్ వర్మ జస్ట్ అలా టచ్ చేశాడంతే, పెద్దగా హిట్ చేసే ప్రయత్నం చేయలేదు. సెట్ అయ్యాడు, బాల్స్ ఆడాడు కాబట్టి పర్ఫెక్ట్ కనెక్షన్. రెండో 6. లెంత్ బాల్ ఎప్పుడైతే అక్కడ కనిపించిందో చాలా వేగంగా మంచి స్వింగ్ స్పీడ్తో దాన్ని కనెక్ట్ చేయగలిగాడు. ఫ్లాట్గా కొట్టాడు. చూడొచ్చు అది లెంత్ బాల్ కాబట్టి 77 మీటర్ 6. ఎప్పుడైతే అది మధ్యలో తగిలిందో క్లియర్గా తెలిసింది అది క్లియర్ అవుతుందని. ఇది స్మార్ట్ బ్యాటింగ్, ఒక గొప్ప బ్యాటర్కు ఉన్న లక్షణం. బౌండరీ వచ్చిన తర్వాత సింగిల్ తీసుకొని నాన్ స్ట్రైక్లోకి వెళ్ళిపోవడం. మరొకసారి చూడొచ్చు ఆ 6 ఫ్లైట్ వేద్దాం అనుకున్నాడు. లెంత్ బాల్ దొరికింది, చక్కటి స్ట్రైట్ తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత ఫ్లాట్గా కొట్టాడు అది బౌండరీ లైన్ బయటికి. సర్ప్రైజ్ అయ్యాడు అబ్రార్, ఏంటిది ఎలా కొట్టావన్న విధంగా ఆ ఎక్స్ప్రెషన్. తిలక్ వావ్, అద్భుతమైన బ్యాటింగ్ చేస్తున్నాడు ప్రెషర్ సిచ్యువేషన్లో. అండ్ ఇది సంజు శాంసన్. ఎందుకంటే తను కూడా ఒకసారి సెట్ అయ్యాడు, పెద్ద షాట్స్ కొట్టే సత్తా ఉన్న బ్యాటర్. అది లెఫ్ట్ రైట్ కాంబినేషన్. బౌలర్స్ అంతా కొంచెం స్ట్రగుల్ అవుతుంటారు. సో ఇదే కదా ఇలాంటి ఇన్నింగ్స్ చాలా అవసరం కూడా. తన ఫేవరెట్ షాట్ ఇది. పిన్ ఎప్పుడైతే లెంత్ బాల్ వేస్తారో దాన్ని మిడ్ వికెట్ పై నుంచి కొట్టడం, స్విచ్ ఇట్ కూడా ఆడగలడు. డిఫరెంట్ వికెట్ అది. ఏదైతే మనం చూస్తున్నాం, కానీ ఈరోజు ప్రెషర్ గేమ్ అంటున్నాం, కొంచెం గ్రిప్ ఉంది వికెట్ మీద. ప్లాన్ చేసుకోవాలని చెప్తున్నాం. సెట్ అయిన బ్యాటర్స్ కొంచెం ఈజీ ఉంటుంది. ఏదో ఒక బ్యాటర్ ఆఖరి వరకు ఉంటే కొంచెం ఈజీ అవుతుంది అది. లెగ్ సైడ్లో 3 ఫీల్డర్స్ ఉన్నారు తిలక్ బ్యాటింగ్ చేస్తుంటే. 2 runs ఉన్నాయా? జస్ట్ సింగిల్తోని ఓవర్ పూర్తవుతుంది. 69 for 3. माँ के पैरों की धूल माथे पर लगी, परदेश की गलियों में अपने वतन की गीत सुना. కొంచెం ట్రికీ బౌలర్, రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్నర్, ఆర్థడాక్స్ బౌలర్, కానీ అన్ని రకాల బాల్స్ వేస్తుంటాడు. లెగ్ స్పిన్ వేస్తుంటాడు, క్యారమ్ బాల్ వేస్తుంటాడు. చాలా వాచ్ఫుల్గా ఆడాలి ఇద్దరు బ్యాటర్స్. మంచి షాట్. ఐ థింక్ ఎక్స్ట్రాడినరీగా ఇన్నింగ్స్ని బిల్డ్ చేస్తున్నాడు తిలక్ వర్మ, యంగ్స్టర్. ఇలాంటి సిచ్యువేషన్లో అండ్ ఆ సింగిల్తోని 50 పరుగుల భాగస్వామ్యం కూడా పూర్తి చేసుకున్నారు. ప్రెజర్ సిచ్యువేషన్ ఎప్పుడైతే ఆ ప్రెజర్ సిచ్యువేషన్లో ఇలాంటి నాక్స్ ఆడుతుంటారో అది కూడా కాన్ఫిడెన్స్ బిల్డ్ చేస్తుంది. కామ్నెస్ అక్కడ క్లియర్గా ఇద్దరు బ్యాటర్స్ దగ్గర కనిపిస్తుంది. సో అది దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేయాలంటే ఇందాక మనం అన్నట్టు ఇంకా పార్ట్నర్షిప్ పెరిగే కొద్ది ప్రెషర్ అనేది బౌలర్స్ మీద ఉంటుంది. ఒక లూజ్ బాల్ దొరుకుతుంటుంది. ఈ బాల్ మన అదంటున్నాం కదా, మెల్లిగా వేస్తాడు, పైకి వేస్తాడు. సంజు శాంసన్ అక్కడ ఏమైనా షాట్ మిస్ చేశాడా? ఎందుకంటే ఒక షార్ట్ పిచ్ బాల్ని పెద్ద షాట్ కొట్టడానికి వెళ్ళాడు. అక్కడ క్లియర్గా క్యాచ్ డ్రాప్ అయింది. 32 runs కాంట్రిబ్యూషన్ తిలక్ వర్మది. కేవలం 28 balls 16
బాల్స్లో 18 సంజు శాంసన్ది. మంచి అవకాశం తనకి ఈరోజు హీరో అవ్వటానికి.